అందరికీ నమస్తే అండి. పీపీపీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని నెలల నుంచి దశల వారీగా పోరాడుతూనే ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా సంతకాల సేకరణ చేసి మేబీ అవి ఒరిజినల్గా 1,00,00,000 మంది పెట్టారా, లేదా ఒక్కొక్కడు 100-200 సంతకాలు పెట్టేశారా, అది వాళ్ళ అంతర్గత అంశం. ఏదైతేనే మేము 1,00,00,000 సంతకాలు పెట్టించాము, సక్సెస్ అయ్యాము అనేది ప్రాజెక్ట్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళ ఓన్ మీడియా ద్వారా, వాళ్ళకంటూ నమ్మిన పార్టీ వాళ్ళ ద్వారా. సరే, అదంతా పక్కన పెడితే దాన్ని నిన్న గవర్నర్ గారికి ఇచ్చారు. పార్టీ పరంగా ఒక పెద్ద ఉద్యమాన్ని ఒక సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. దాన్ని ప్రజల్లో ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, పొలిటికల్ మార్కెట్లో తీసుకువెళ్ళారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే సందర్భంలో ఈ పీపీపీ కింద ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు వస్తారో వాళ్ళని అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో జైల్లో పెడతాము అని చెప్పారు. ఏ కేసు పెట్టి జైల్లో పెడతారు? అసలు అలా బహిరంగంగా బెదిరించడానికి అది ఆయన ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి ఎలా జైల్లో పెడతారు? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, పాలసీ డెసిషన్ తీసుకుంది. ఈ కూటమి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఓపెన్గా టెండర్లు ఆహ్వానిస్తారు, బిడ్లు వేస్తారు, ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని పీపీపీ పద్ధతిలో ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటారు. సో ఈ అగ్రిమెంట్లో అవినీతి జరిగితే, లేదా వాళ్ళు భూములు కబ్జాలు చేసేస్తే, లేదా వాళ్ళు ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టేసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఈ భూములు మావి అనేటట్టు చేసుకుంటే వాళ్ళు చట్టపరంగా దొరికితే మీరు జైల్లో వేసేస్తారు, కరెక్టే. ప్రభుత్వ పాలసీ డెసిషన్ ప్రకారం వాళ్ళు వచ్చి టెండర్లలో పాల్గొని ఓపెన్గా దక్కించుకుంటే ఏ పరంగా జైల్లో వేస్తారు? అంటే బెదిరించడానికి కూడా అర్థం పర్థం ఉండదు, కేవలం బెదిరింపు. నేను బెదిరిస్తే అవతల వాళ్ళు బెదిరిపోవాలి అని బెదిరింపు. సో ఇది అంటే విధానపరంగా వచ్చే వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరండి. ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అఫీషియల్గా వచ్చే వాళ్ళని, చట్టబద్ధంగా వచ్చే వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. ఇది చట్టబద్ధమే. పీపీపీ అనేది ఏమీ నిషిద్ధ పదం కాదు. మన దేశంలో గత 25 సంవత్సరాలుగా పీపీపీ అనేది అమలవుతోంది. చంద్రబాబు నాయుడు గారే ఫస్ట్ టైం ఈ పీపీపీ అనే విధానాన్ని తీసుకొచ్చారు. ఫస్ట్ ఎప్పుడు 2002, 2003 ఆ టైంలోనే పీపీపీని ఫస్ట్ తీసుకొచ్చింది ఆయనే. నేషనల్ హైవేలు అండ్ ఎయిర్పోర్ట్లు లాంటివి కేంద్రానికి సంబంధించి వచ్చినప్పుడు, అప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఆయన ఉన్నప్పుడు, కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారితో మాట్లాడి ఇది అప్పుడు చేయించారు. అప్పుడు రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని నేషనల్ హైవేస్ ఇచ్చారు. అది సక్సెస్ అవ్వడంతో దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేశారు. సో పీపీపీ అనేది చట్టబద్ధమే, ఎప్పటి నుంచో ఉన్నదే. దేశవ్యాప్తంగా అనేక ఎయిర్పోర్టులు, అనేక నేషనల్ హైవేలు ఇప్పటికీ పీపీపీ పద్ధతిలో రన్ అవుతున్నాయి. సో మీకు మెడికల్ కాలేజీలు మీరు కడుతున్నారు, మీకు ఇష్టం లేకపోతే మేము రద్దు చేస్తాం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైనా రద్దు చేయొచ్చు. వాళ్ళకి ఒక పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన ఆ లీజుని ఎప్పుడైనా రద్దు చేయొచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలి? మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం, అప్పుడు మీరు ఆర్థికంగా నష్టపోతారు అంతవరకు చెప్తే ఓకే. అంతే తప్ప జైల్లో వేస్తామనడానికి ఆ హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. జైల్లో వేసేంత సీన్ లేదు, అలా వెయ్యలేరు కూడా. సో దీనికి సత్యకుమార్ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. అసలు పీపీపీని కేంద్రం సమర్థిస్తుంది, నరేంద్ర మోదీ గారిని మీరు అరెస్ట్ చేసేస్తారా? పార్లమెంట్ స్థాయి సంఘం సమర్థించింది, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తారా? హైకోర్టు కూడా కొట్టేసింది. పీపీపీ మీద వైసీపీ వాళ్ళు పిటిషన్ వేస్తే హైకోర్టు కొట్టేసింది. సో వాళ్ళ న్యాయమూర్తులను కూడా మీరు జైల్లో వేస్తారా? వాళ్ళందరిని ఎందుకు నన్ను జైల్లో వేయండి, నేనే పీపీపీకి ముందుకు వచ్చాను అని చెప్పి సత్యకుమార్ యాదవ్ గారు ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చారు. అంటే ఇక్కడ వైసీపీ విధానం, వాళ్ళు మాట్లాడే విధానం ప్రజలకు కనెక్ట్ అవ్వాలి, కన్విన్స్ అవ్వాలి. అలా కనెక్ట్ అవ్వడానికి, కన్విన్స్ అవ్వడానికి కొన్ని పదాలు ఉంటాయి, కొన్ని బెదిరింపులు ఉంటాయి. అవి హద్దు మీరితే ఏమనుకుంటారంటే వీళ్ళకి ఓడిపోయినా బుద్ధి రాలేదు, వీళ్ళు ఓడిపోయినా అలాగే ఉన్నారు, మారలేదు అనుకుంటారు. మీరు రద్దు చేస్తాం అనడం వరకు ఓకే. ఒకవేళ మీరు మేము అధికారంలోకి వస్తే రద్దు చేసేస్తాం ఇమీడియట్గా అనండి, ఎస్. లేదా ఆ రద్దు మీదే తొలి సంతకం పెడతాను అనండి. పీపీపీలు ఎవరికైతే ఇస్తారో దాన్ని రద్దు చేస్తూ నేను తొలి సంతకం పెడతాను 2029లో సీఎం అయ్యాక అనండి. ఏమో ప్రజలు సర్లే పీపీపీకి వీళ్ళు వ్యతిరేకం కదా కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటారు. అలా కాకుండా మేము జైల్లో వేస్తాం, జైల్లో వేసేంత సీన్ లేదు, హక్కు లేదు. అది చట్టం ఉల్లంఘన కాదు, చట్టబద్ధమే.